మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ₹10 కాయిన్స్ ని మళ్ళీ మేము ముందుకు వచ్చినాం. ₹5,000 ₹10 కాయిన్స్ అనేటి ఆర్బీఐలో ఒక మూలన పడి ఉన్నాయి. కారణం మీరా నేనా? సో మీరు తీసుకుంటారా తీసుకోరా? బి వాచ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ ₹10 కాయిన్స్ అనేది ఎవరు తీసుకోవట్లేదు అనేది మనకు తెలిసిన విషయమే. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా ₹10 బిల్లల్ని బ్యాన్ చేసింది అని చెప్పేసి ఎక్కడ కూడా రాలేదు. సో మీరు తీసుకోండి, వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఒకవేళ తీసుకోకపోతే డెఫినెట్లీ మీ పైన ఆర్థిక నేరం కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం ప్రతి సిటిజన్కి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మనం ఈరోజు చాలా మందితోని ఇంటర్గేట్ అవుతా ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कितने में? 10 रुपए में चाहिए। 3 चाहिए मेरे को, 3 होना। आपका बात सही है, पर 10 का कॉइन नहीं चल रहा है जी। कई को नहीं ले रहे आदमी। तेलुगु आता है आपको? हाँ। 10 रुपए बिल తీసుకుంటారు అన్న. 10 రూపాయల కాయిన్ తీసుకుంటలేరు. ఎందుకు? ఎప్పటి నుంచి అంటే ఎందుకని అంటే అది కూడా చలామణిలో ఉంది కదా. దుకాణం లేడే తీసుకుంటలేరు. అవునా? మీరు తీసుకుంటారా? నేను ఇస్తా. నేను తీసుకుంటే మాత్రం అవతల మంది తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇస్తా, మీరు తీసుకుంటారా? అదే అంటున్నది. ఇప్పుడు నాకు ఇస్తారు, నేను కూడా దాన్ని సేల్ చేసుకోవాలి కదా. ఓకే. వాళ్ళు అవతల మంది తీసుకుంటలేడు. కానీ ₹10 కాయిన్స్ అనేవి చలామణిలోనే ఉన్నాయి ఇప్పటి వరకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ వరకు నడుస్తలేదు, బయట నడుస్తున్నాయి. సో మన నిజామాబాద్ లో మార్పు మనమే తెద్దాం. నేను మీకు ఇస్తా, మీరు తీసుకుంటారా లేదా? నేను తీసుకుంటే అవతల మంది ఇప్పుడు మనకి కాంప్రమైజ్ ఉన్నాం, అవతల మంది కాంప్రమైజ్ కావాలి. మీరు చేయండి. ఇప్పుడు నేను ఎట్లయితే మీకు చేస్తున్నాను మాకు ఉండాలి కదా. మేము బిజీగా ఉంటాం, పండుగకి వెళ్తుంటాం. వాళ్ళు అన్న కైన్ ఇస్తే అన్న నోటి అంటారు. అంటే బిజీ అనేది కాదు, ఓపిక అనేది కాదు. మనమంతా ఇండియా సిటిజన్స్. మనం డబ్బులు మనమే చాలా మందికి తేవాలి. సో యాక్చువల్లీ భయ్యా ఆప్ లేతే నై లేతే ఆప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. ఒక ఛాయ్ కూడా తాగుదాం. అండ్ మన నిజామాబాద్ సిటిజన్స్ నుంచి ఒక స్పందన అయితే వస్తుంది. కొంతమంది తీసుకుంటున్నారు కన్విన్స్ చేస్తే. సో చూద్దాం ఏమవుతుంది, ఇంకా ఎట్లాంటి మార్పు వస్తుంది అనేది. లెట్స్ సీ. ఇప్పుడు ఈ ₹10 కాయిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఏమని చెప్పండి అంటే, ఇది ₹10 కాయిన్ అనేది బ్యాన్ కాలేదు. మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, మీరు తీసుకోండి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి మీరు చెప్పండి. మీరు చెప్తున్నా ఎవరు అర్థం చేసుకోలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నడుస్తుంది బయట. ఈ ₹10 కాయిన్ తీసుకొని మా ఇంటికాడ పోరి ఆడ కూడా నడుస్తుంది, హైదరాబాద్ కూడా నడుస్తుంది. కొన్ని సిటీస్ లో మాత్రమే నడుస్తలేవు. సో మీ వంతు కృషిగా మీరు చెప్తారా లేదా మరి ఇప్పటి నుంచి ప్రజలకి? చెప్తున్నా, మరి వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. నేను చెప్తున్నా, ఇద్దరు నా దగ్గర ₹10 కాయిన్ ఉన్నాయి సార్, మీరు కూడా తీసుకోరు అంటే చెప్తున్నా. ఆడేమంటారు తెలుసా, ఈ కాయిన్ నడుస్తలేదు, నేను తీసుకొని ఏం చేయను అట్లా. నేను మీకు ఇస్తా, మీరు తీసుకుంటారా? చాలా మంది ఉన్నాయి ఇవి. చాలా మంది తీసుకోవట్లేదు, ఇవి చెల్లట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా సుమన్ టీవీ వేదికగా? అన్ని షాప్లలో తీసుకుంటలేరు. ఓకే. కానీ ఖచ్చితంగా కావాలా అంటే తీసుకోవాలా, రూల్స్ ఉంది, ఆర్బీఐ రూల్స్ ఉన్నదంటే తీసుకుంటున్నారు. భయపడి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా తీసుకోకపోతే వాళ్ళ పైన ఆర్థిక నేరం కేసు కూడా ఉన్నదని చెప్పడం వల్ల అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి కదా, దాని వల్ల తీసుకుంటున్నారు ఇప్పుడైతే. ఇంతకు ముందు అయితే తీసుకోలేదు. ఓకే. సో నిజామాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్లీ? ₹10 కాయిన్ ఖచ్చితంగా ₹10 కాయిన్స్ చలామణిలో తీసుకోవాలి. గవర్నమెంట్ ఆర్బీఐ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి 100% చలామణి చేయాలి. అంటే షాప్ వాళ్ళు తీసుకోవాలి. సో మీరు తీసుకోండి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వండి. కంటేశ్వర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ టెంపుల్ నియర్ బై ఒక బస్ స్టాప్ ఉంది. ఒకసారి వెళ్దాము. ₹10 కాయిన్స్ అండ్ ₹20 నోట్స్ ఉన్నాయి. చూద్దాం, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు తీసుకుంటారా లేదా? ₹10 బిల్లాలు ఉన్నాయి, తీసుకుంటారా ఇస్తే? ఎందుకు మేడం? నడుస్తలేవా? ఎవరు చెప్పారు నడవట్లేదు అని? ఆయననే పాల ప్యాకెట్లు వేస్తాడు. ఈ ₹10 బిల్లలు నడుస్తలేవా అని ఎవరు ఇస్తలేరు, ఈయన తీసుకుంటలేరు. అర్థం కాలే. ఇట్ సైడ్ అండి. ₹10 బిల్లలు నడుస్తలేవా? ఓకే ఓకే, మీకు అర్థమైంది ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము. యాక్చువల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జైలు నడుస్తున్నాయి ఆ. అవునవును కానీ మా కొరట్లలో నడుస్తలేవు. మీ కొరుట్లోనే కాదండి, నిజామాబాద్లో నడుస్తలేదు, చాలా మంది నడుస్తలేదు కాదు, మనం నడుస్తలేదు అన్నా కూడా అది క్రైమ్ అవుతుంది. సో ఒకవేళ మీరు తీసుకోండి, వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి. అప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి. సో అవి బయటకు వస్తే దేశానికి ఎంతో కొంత ఆర్థికంగా మన సహాయం పడే అవకాశం ఉంటుంది. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అన్న. ఓకే, తీసుకుంటావా? తీసుకున్నాను. మీరు తీసుకుంటున్నారు, ఓకే. వేరే వాళ్ళకి మీరు ఇస్తారు, తీసుకుంటారా? తీసుకుంటలేదు. ఎందుకు? ఏమో మరి బంద్ అయిందని చెప్పారు కదా. ఎందుకు? ఎక్కడ వచ్చింది ప్రకటన? ప్రకటన అంటే ఇప్పుడు కాదు, మసాలా కింద మాట్లాడదాం. ఎప్పుడైతే కొన్ని దుష్ప్రచారాల వల్లనే, అంటే కొన్ని ఫేక్ న్యూస్ల వల్ల ఇలా 10 రూపాయల కాయిన్స్ అనేటి ఆర్బీఐలో దాదాపు 5,000 రూపాయల కోట్లు స్టోర్ అయి ఉన్నాయి. మీరు తీసుకోండి, నేను ఇప్పుడు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాను. ఓకే. చికెన్ షాప్ ఉంది కదా, అవును, నా షాప్ లాగా చూపెడతాను ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు తీసుకోండి, వేరే వాళ్ళకి కూడా ఇప్పి. ఆల్రెడీ ఏమన్నా తెలుసా, వేరే వాళ్ళకి ఉంటే మీ దగ్గర ఉంటే తీసుకురామని చెప్తున్నా. సూపర్, మస్తు మంది చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేనేమంటున్నా అంటే తెలుసా, కస్టమర్ కి మస్తు మంది చెప్తున్నా, నా దగ్గర మీ దగ్గర ఉంటే నాకు తీసుకురండి, నేను తీసుకుంటా. ఒకవేళ కస్టమర్ వచ్చి మా ఇంట్లో మస్తు తీసుకురా, నువ్వు భయపడక తీసుకురా అని చెప్పిన. సూపర్, చాలా మంచి రెస్పాన్స్. యాక్చువల్లీ మనలాగా అందరు అనుకుంటేనే 5,000 కోట్ల రూపాయల 10 రూపాయల కాయిన్స్ బయటకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అది తీసుకుంటా నేను. ఒక మంచి న్యూస్ మనం వైరల్ చేద్దామంటే అది మన ఊరే దాటది, కానీ ఒక ఫేక్ న్యూస్ ఇవాళ ఒక దేశాన్ని వెనుకకి లాగుతుంది అనేది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఒక ఫేక్ న్యూస్ ఇవాళ 5,000 కోట్ల రూపాయల 10 రూపాయల కాయిన్స్ ని ఒక మూలన పడేసేటట్టు చేసింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. మంచికి చెడుకి ఎంత వ్యత్యాసం ఉంది, మంచి ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది, చెడు ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనేది మనము క్లియర్ గా చూడొచ్చు. 10 రూపాయల కాయిన్స్ నడుస్తున్నాయా, చలమన్లు ఉన్నాయా? మీరు సిగరెట్ తీసుకుంటారు, పడతారు, 10 రూపాయలు కాయిన్ ఇస్తారు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తప్పదు కదా. మీరు ఏం చేస్తున్నారు డబ్బుల్ని? వేరే కస్టమర్ కి ఇవ్వాలి కదా. తీసుకుంటున్నారా? తీసుకుంటారు. ఓకే, మీరు తీసుకుంటున్నారు అయితే. అంటే మీరు ఇస్తారు కాబట్టి మీకే ఇవ్వాల్సిందే, తప్పదు కదా అది. ఓకే, 10 రూపాయల కాయిన్స్ అనేటి చలమన్లు లేవు అనేది ఒక దుష్ప్రచారం నడుస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తీసుకోవాలా ఇవ్వాలా, పబ్లిక్ కూడా తీసుకోవాలా ఇవ్వాలా, 2 రకాలు నడుస్తే. ఏదైనా ఇప్పుడు నోట్లు ఎట్లా ఉన్నదో కాయిన్స్ కూడా అట్లా ఉంటే చాలా మంది బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో 10 రూపీస్ కాయిన్స్ అనేటి నా దగ్గర ఒక 50 రూపీస్ ఉన్నాయి, ఇవి తీసుకుంటారా మీరు? నేను తీసుకుంటా, కానీ వేరే వాళ్ళు భయపడుతున్నాను తీసుకోవడానికి. ఎందుకని? చెల్లయ్యాను. ఓకే, మీరు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అట్లా చెల్లుతలేవు అని తీసుకుంటలేరు అంతే. వేరే ప్రాబ్లం ఇది, ఒక్కరికి వేరే వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళు తీసుకోమంటున్నారు, అదే ప్రాబ్లం అంతే. వేరేది ఏం లేదు. తెలిసిన వాళ్ళకి అందరికి తెలిసి చెల్లుతున్నాయని, తెలియని వాళ్ళకు అట్లనే ఉండిపోతుంది, భయపడుతున్నారు. ఈ 10 రూపాయల కాయిన్స్ బ్యాంక్ లో ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి గెస్ చేయండి. ఉండొచ్చు, కోట్ల కొద్ది ఉండొచ్చు. ఎన్ని కోట్లు చెప్పండి? 10 కోట్లు ఉండొచ్చు. నేను అనుకుంటే అక్షరాల 5,000 కోట్ల రూపాయలు ఆర్బీఐలో ఉన్నాయి. మీరు అన్నట్టు 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 200 కోట్లు కూడా కాదు, 5,000 రూపాయల కోట్లు బ్యాంక్ లో ఉన్నాయి. సో మీరు నిజామాబాద్ సిటిజన్ గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపై? ఇవన్నీ వాడుకలోనే ఉన్నాయి, ఇవన్నీ వాడాలి తప్పకుండా. మన కోసమే గవర్నమెంట్ తయారు చేసింది, మనం దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, తప్పకుండా ఇది కంటిన్యూ చేయాలి అన్ని రూపాయలతో పాటుగా. ఓకే, ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళ పైన ఆర్థిక నేరం కింద కేసు కూడా మీరు నమోదు చేయొచ్చు. మీరు నాకు ఇస్తే నేను తీసుకోలేదా, నా పైన మీరు కేసు నమోదు చేయొచ్చు. డయల్ 100కి కాల్ చేసి నా పైన కేసు కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఒకవేళ మీరు బయటకు వెళ్తే మీరు డెఫినెట్లీ ఈ మాట చెప్పండి, తీసుకోనంటావా, నేను కేసు పెడతాను మీరు అని చెప్పేసి బస్ అంతే. వాళ్ళు తీసేసుకుంటారు, మనం చాలా మళ్ళీ తేవాలి. అంతే కరెక్ట్ మీరు చెప్పింది రైట్. మీ పేరండి? బాలాగౌడ్. రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంట. పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్. ఓకే, యాక్చువల్లీ 10 రూపాయల కాయిన్స్ అనేవి నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నేను మీకు ఇస్తాను, మీరు తీసుకుంటారా లేదా? 100% తీసుకుంటాను. ఓకే, 100%. సో మీరు తీసుకుంటాను 100% అని అంటున్నారు, కాకపోతే వేరే పబ్లిక్ నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ క్వశ్చన్ అయితే వస్తుంది. వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. కొంచెం తెలియని వాళ్ళు అట్లా అంటారు, మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు వాడి మీద నేను కేసు చేయగలుగుతాను. సూపర్. మనం ఆల్రెడీ ఎవరైతే 10 రూపాయల కాయిన్స్ తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన డెఫినెట్లీ ఆర్థిక నేరం కేసు నమోదు చేసే అవకాశం ఉంటది అని చెప్పేసి మనం చెప్తానే ఉన్నాము. యాక్చువల్లీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళే మనం చెప్పకన్నా ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు మా సుమన్ టీవీ వేదికగా? దీని గురించి ఎప్పుడు గానీ తీసుకోమని అనద్దు, ఓటు తీసుకోమని కూడా అనద్దు, ఆ మాటనే అనద్దు. ఎందుకంటే
బ్యాంక్ నుంచి బ్యాన్ అయిందంటే అది ఆటోమేటిక్ బ్యాన్ డెఫినెట్లీ అది తీసుకోవద్దు, అవసరం లేదు ఇంకా. అది అసలు ప్రకటననే ఇయ్యలేదు. ఈ ఫేక్ న్యూస్ వల్ల, ఈ దుష్ప్రచారాల వల్ల దాదాపు 5,000 కోట్ల రూపాయల నగదు అనేది బ్యాంక్ లో ఉండిపోయింది. సో ఇది మిస్యూజ్ చేస్తా ఉన్నారు, అంటే పనికిరాని చెత్తలాగా భావిస్తున్నారు ప్రజలు. మీరు దీన్ని చలామణిలోకి తెస్తారా లేదా? 100% తేవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మొన్న కూడా ఈ బ్యాంకులు ఆర్బీఐ కూడా ఇచ్చింది దీని గురించి. మాట్లాడి వాడు అది చెప్పింది ఇది తీసుకోవాలనే మాట లేని లేదు, 100% ఇస్తారు. ఓకే. చాలా రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా 10 రూపాయల కాయిన్స్ కి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ రావడం జరిగింది, ఆన్సర్స్ కూడా అదే రకంగా చెప్పడం జరిగింది. సో చాలా మంది నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. సో 10 రూపాయల కాయిన్స్ని మీరు చేతిలో పట్టుకోండి. సో నిజామాబాదే కాదండి, చాలా రాష్ట్రాలలో కూడా ఒక దుష్ప్రచారం వల్ల 10 రూపాయల కాయిన్స్ అనేది చలామణిలో లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? వచ్చినవి చలామణిలో ఉన్నవి అందరు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బ్యాంకింగ్ వ్యవస్థ ఉందో వాళ్ళకి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ఆర్బీఐ. ఇల్లిటరేట్స్ అనడంలో ఏమైనా కొంత యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ లిటరేట్స్ కూడా 10 రూపీస్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం చాలా తప్పు. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు వెయిట్ బర్డన్ సెన్స్తో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇది గవర్నమెంట్ ఎప్పుడు కూడా దీన్ని బ్యాన్ చేయలేదు. ఇది చాలా అవేర్నెస్ అవసరము. నూక్ అండ్ కార్నర్ దాకా తీసుకెళ్ళాలా. ముఖ్యంగా ఈ చిల్లర షాప్ల వాళ్ళు ఏదైతే రిజెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అఫీషియల్స్ ఉంది. ముఖ్యంగా ఆర్బీఐ వైడ్ ప్రపగండ చేయాలని చెప్పేసి మేము చాలాసార్లు అక్కడక్కడ డిస్కస్ చేసినాము. ఇప్పటికి కూడా మరి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ, కరెన్సీ, ఇండియన్ కరెన్సీని ఒకరినొకరికి మధ్యన ఉన్నటువంటి ఏవైతే డిజోబీడియన్సీ దాన్ని చలామణిలోకి తీసుకురాకుండా అడ్డుపడినట్టుగా అవుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి ముందుండి చలామణిలో సీరియస్గా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది.